న్యూ ఇయర్ వేడుకల్లో ఒక కుటుంబంలో విషాదం మిగిల్చింది. జయదిరుట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ అసోసియేషన్ సంబంధించిన వారు న్యూ ఇయర్ పార్టీ నిర్వహించుకున్నారు నిన్న 31st. సో ఈ వేడుకల్లో ఫుడ్ పాయిజనా ఇంకేదైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది. మొత్తం 17 మంది పార్టీలు చేసుకోగా అందులో పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా అందరికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం పాండు వాళ్ళ నివాసం వద్ద ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మొత్తం న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు వెళ్తే వాళ్ళ ఇంట్లో మాత్రం పూర్తిగా విషాదాన్ని మిగిల్చిన పరిస్థితి. తాను ఇదే పాండు అనే వ్యక్తి నిన్న రాత్రి 8:30కి ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం ఈ డోర్ నుంచే రాత్రి పార్టీ ముగిసిన అనంతరం 11 గంటల అనంతరం ఈ డోర్ నుంచే లోపలికి వచ్చాడు. రెగ్యులర్ గా తాను ఇక్కడే పడుకుని ఉంటాడు కాబట్టి ఇక్కడే పడుకుని ఉన్నాడు. కానీ ఉదయం ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా వాళ్ళంతా కూడా వారి పార్టీలో పాల్గొన్న వాళ్ళంతా ఎలా ఉంది పాండుకని చూద్దామని రావడంతో వచ్చేసరికి అతను అపస్మారక స్థితిలో ఉన్నట్లు కూడా గుర్తించారు. అనంతరం ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. వారి యొక్క సతీమణి ఉన్నారు. ఈ టైంలో డిస్టర్బ్ చేసే ఉద్దేశం కాదు, అసలు ఏం జరిగిందన్న విషయం ఒక మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? నిన్న పార్టీ జరుగుతుందని చెప్పారా? ఎన్ని గంటలకు వెళ్లారు? 8:30కి వెళ్ళారు ఇంట్లో నుండి. నిన్న ఉదయం అంతా మీతో ఎట్లా ఉండే? ఏమని చెప్పారు నిన్న 31st కాబట్టి? మంచిగా పార్టీ చేసుకుంటున్నాం మేడం అని చెప్పింది. 4 గంటలకు వెళ్ళి వండేసి వచ్చారు. 4 గంటలకి వెళ్ళి సాయంత్రం 4 గంటలకి వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చారు. కమ్యూనిటీ హాల్లో అందరు వాళ్ళే వండుకున్నారు. అందరు కలిసి పడుకుంటే ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిపోయింది. 4 గంటలకు పడుకొని వంట చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే రెడీ అని మీకేమైనా చెప్పారా అమ్మా వెళ్లే ముందు? చివరిగా మీతో ఏం చెప్పలేదు సార్, ఎప్పుడు ఏం చెప్పలేదు. నిన్న సాయంత్రం ఏమైనా మాట్లాడా నీతో? మాట్లాడలే. నువ్వు తినేసి పడుకో, నేను వస్తాను డోర్ లాకేసి వెళ్ళిపోయాను. బయట నుంచి వేసి వెళ్ళిపోయి మళ్ళీ లాక్ తీసుకొని వచ్చి పడుకుంటాడు. చివరిగా మీతో అదొకటే గుర్తు, తిని పడుకోమని చెప్పారు. అదొకటే గుర్తు మీతో మాట్లాడింది అంతే? అంతే సార్. వెళ్ళొస్తా, నైట్ లేట్ వస్తా అని చెప్పాడు. లేట్ అవుతుంది, లేట్ వస్తా, నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోయి. మార్నింగ్ ఎప్పుడు చూసారమ్మా మీరు పడుకొని ఉన్నారని చెప్పారు? 9కేమో బయటకు వచ్చి చూసి అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పార్టీలో ఉన్న వాళ్ళంతా వచ్చి వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోయారు. అంబులెన్స్ డాక్టర్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయినారు. నాకు తెలియదు, నేను లోపల ఉన్నా. వాళ్ళందరూ చెప్తేనే మీకు తెలిసినట్టు తెలుసు. మీకు కూడా కొంచెం అదే చనిపోయింది అనేది అంటే వైద్యులు వచ్చి చెక్ చేశారా అమ్మా? మొత్తం వాళ్ళు అనుకుంటుంటే విన్నాను నేను. వచ్చి చూసిపోయారు. సో ఇది పరిస్థితి. ఆ కుటుంబంలో న్యూ ఇయర్ వేడుకల వేళ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 53 ఏళ్ల ఇంటికి పెద్ద అయినటువంటి పాండు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిన పరిస్థితి. సో ఈ ఘటనపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.